నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో బుధవారం విద్యా సంఘాలు చేపట్టిన విద్యా సంస్థల బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. పట్టణంలోని జూనియర్, డిగ్రీ కళాశాలలు, పాఠశాలలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు కలగట్ల సందీప్ మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే లక్షలాది మంది రాయలసీమ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కాకులూరు నారాయణ, గణేష్, గాజుల విజయ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ దాకా ఈరోజు విద్యా సంస్థల్లో బంద్ను చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం విశాఖ ఉక్కు పరిరక్షణ, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కొరకు ఈరోజు 1000 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తుంటే ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణం. దానికి నిరసనగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ఈ కడపలో స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు పరిరక్షించబడితే లక్షలాది మంది ఇతర రాష్ట్రాలకు వలసపోయి ఉద్యోగం చేయకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగిత దొరికే ఇది ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క డిమాండ్ను పరిష్కరించాలని టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క డిమాండ్ను పరిష్కరించిన ఎడల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని ఉద్యమ సంఘాలు కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. వణకం నెల్లూరు, నేను మీ మెరీన్ పీర్జాద్. సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూరులో కాంచీపురం మురుగన్ సిల్క్స్ 4 అంతస్తుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరులో ఈ November 8th at 10 AM. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఇప్పుడు 4th బ్రాంచ్ మన నెల్లూరులో మగుటం లేఅవుట్, మన కాంచీపురం మురుగన్ సిల్క్స్. డోంట్ ఫర్గెట్ November 8th 10 AM. ఇక ప్రతిరోజు ఫెస్టివల్. డోంట్ మిస్ ద ఇనాగ్రల్ ఆఫర్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ యు ఆల్ దేర్. సింహపురికి అందాల శోభ ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్ చే November 8న బ్రహ్మాండమైన ప్రారంభం. కాంచీపురం మురుగన్ సిల్క్స్, మాగుంట లేఅవుట్, లెక్చరర్స్ కాలనీ, నెల్లూరు. అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి.